మామ్స్ అందరికీ మన సూపర్ మామ్ షోకి స్వాగతం సుస్వాగతం. మరొకసారి మీ అందరికీ దేవీ నవరాత్రుల శుభాకాంక్షలు. ఎన్నో రకాల నైవేద్యాలు చూసాము. మరొక నైవేద్యంతో మీ ముందుకు వచ్చేసాను ఈ రోజు దద్దోజనంతో. దద్దోజనం కూడా దేవీ నవరాత్రుల్లో కంపల్సరీగా నైవేద్యంగా పెడతారు. మరి నేను ఈ రోజు దద్దోజనం ఎందుకు చూపిస్తున్నానంటే ఈ దద్దోజనం కొంచెం డిఫరెంట్ గా మనం ఈ రోజు చేయబోతున్నాము. మిగతా తాలింపు అంతా సేమే, కానీ ఇందులో ఒక స్పెషల్ అయిన ఇంగ్రీడియంట్ వేస్తాము. అది దద్దోజనానికి మంచి 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 టేస్ట్ వస్తుంది. మరి అదేంటో లాస్ట్ లో మీరే తెలుసుకుంటారు. ఫస్ట్ గా మనం దద్దోజనం చేయడం కోసం రైస్ వండుకోవాలి. నేను యూజువల్ గా ఫాస్ట్ ఈజీగా మెత్తగా కావాలి అంటే నేను ప్రెషర్ కుక్కర్ యూజ్ చేస్తాను. అంటే స్పెషల్ గా దద్దోజనం చేస్తే అప్పుడు స్పెషల్ గా ఇలా చిన్న కుక్కర్ యూజ్ చేస్తూ ఉంటాను. లేదు అని అంటే మన రెగ్యులర్ రైస్ ఎలా వండుకుంటారో మీరు అలాగే వండుకొని అదే రైస్ తో మీరు దద్దోజనం చేసుకోవచ్చు. కుక్కర్ లో ముందుగా నానబెట్టుకున్న రైస్ వేసుకుందాం. దీనికి తగినంత వాటర్. ముందుగానే మీరు సాఫ్ట్ గా ఉడికించుకోవాలంటే చిన్నపిల్లలకి అన్నం ఎలా ఉడికిస్తామో అలా కూడా ముందుగానే ఉడికిచ్చేసుకోవచ్చు ప్రెషర్ కుక్కర్ లో వేసుకుని. ఇంకా మెత్తగా చేయాల్సిన అవసరం ఉండదు. అలాగే ఇందులో నేను ఎప్పుడు కొద్దిగా సాల్ట్ కూడా వేస్తాను. కొంచెం వేసేసి ఫస్ట్ గా మనం ఈ రైస్ ని ఒక 3 to 4 విజిల్స్ వచ్చేంత వరకు మనం ఉడికించుకుందాం. రైస్ అయ్యే లోపల మనం దద్దోజనంకి తాలింపు కావాలి కదా. తాలింపు ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. తాలింపు కోసం మనము ఒక పాన్ పెట్టుకుందాం. ఇది నేను పక్కన పెట్టేస్తాను. విజిల్ వచ్చేసింది. ఇక్కడ నేను పాన్ పెట్టుకుని వేడెక్కనిద్దాం. అంత లోపల మనం ఇవి చాప్ చేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ గ్రీన్ చిల్లీస్ తీసుకుని ఫైన్ గా చాప్ చేస్తున్నాను. ఎందుకంటే దద్దోజనంలో కలిసిపోతుంది మనం పెరగన్నం చేసినప్పుడు, అందుకే ఫైన్ గా చాప్ చేస్తున్నాను. ఇవి నూనెలో వేగాయి అనుకోండి కారంగా ఉండదు. అలాగే పిల్లలు కూడా వేడి పారేయకుండా ఇలా ఫైన్ గా చాప్ చేసేస్తే డైరెక్ట్ గా తినేసేయచ్చు. యూజువల్ గా నేను ఇంట్లో అయితే మిరియాలు వేసుకుంటూ ఉంటాను. అయితే మిరియాలు వేస్తే మా వాడు తీసేసి ఆ మిరియాలు పక్కన పడేస్తూ ఉంటాడు. సో అందుకే ఈ రోజు మిరియాలు వేయట్లేదు. ఇంకొక సీక్రెట్ అయిన ఇంగ్రీడియంట్ వేస్తున్నాను. అదే మన డిష్ కి టేస్ట్. కొంచెం స్లో ఫ్లేమ్ లో ఇందులో కొద్దిగా ఆయిల్. దద్దోజనంకి మరీ ఎక్కువగా ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు. ఇంకొక విజిల్ వచ్చేస్తే మనం రైస్ స్టవ్ ఆఫ్ చేసేయచ్చు. ఫస్ట్ గా మనం ఇందులో ఆవాలు జీలకర్ర కంపల్సరీగా వేసుకోవాలి. జీలకర్ర అలాగే ఆవాలు, ఇందులో శనగపప్పు అలాగే మినపప్పు. ఇవి కూడా నాకు చాలా చాలా ఇష్టం. కొంచెం ఎక్స్ట్రాగా వేసుకున్నాను దద్దోజనంలో. కానీ ఎప్పుడైనా ఈ తాలింపుని మీరు దద్దోజనం రెడీ అయినాక అంటే ఇమ్మీడియట్ గా సర్వ్ చేస్తే ఈ పప్పుల్ని అలాగే అంటే ఫ్రెష్ గా వేసుకోండి. లేదు దద్దోజనం పెరగన్నం కలిపేసి ఈ తాలింపుని కూడా కలిపేసి అలాగే పెట్టారనుకోండి అప్పుడు మనకి క్రంచీనెస్ అనేది వెళ్ళిపోతుంది. అందుకే ఎప్పుడైనా తాలింపుని నేను లాస్ట్ లో వేసుకుంటాను. అలాగే కొంచెం ఎక్కువ కాదు, ఒక 2 ఎండుమిరపకాయలు కూడా, మరి కరివేపాకు ఎక్కువగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న మన గ్రీన్ చిల్లీస్ వేసిన తర్వాత ఒక్కసారి వేగనివ్వండి. ఆ తర్వాత మన మెయిన్ ఇంగ్రీడియంట్ అల్లం ఫ్లేవర్ గల్ల దద్దోజనం చాలా చాలా బాగుంటుంది. అల్లంని మీకు కావాలంటే లైట్ గా క్రష్ చేసి యూజ్ చేయండి, ఇంకా బాగుంటుంది. చాలా ఫైన్ గా చాప్ చేసుకున్నాను. ఫ్రెష్ అల్లం అప్పుడే మనకి దద్దోజనంలో మిక్స్ చేసినాక ఈ అల్లం ఫ్లేవర్ అనేది దద్దోజనంలో మిక్స్ అయితే ఎంత టేస్టీగా ఉంటుందంటే అంత టేస్టీగా ఉంటుంది. నేను చెప్తున్నాను కదా, మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి. మీకే ఈ ఫ్లేవర్ నచ్చి మళ్ళీ ఇదే దద్దోజనం చేస్తూ ఉంటారు. అల్లం వేసేసిన కదా, వేసిన తర్వాత మంచి సువాసన వచ్చేస్తుంది.
అల్లం సువాసన. మీకు అల్లం టీ, అల్లం నచ్చితే కంపల్సరీగా ఈ డిష్ మీరు చేసుకోవాల్సిందే. మంచిగా వేగిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్. కుక్కర్ కూడా ఒక 4 విజిల్ వచ్చేసింది. ఇప్పుడు నేను కుక్కర్ చల్లారేంత వరకు వెయిట్ చేసి ఆ తర్వాత మనం మెత్తగా మ్యాష్ చేసి పెరుగు, సాల్ట్ మరియు ఈ తాలింపు కలుపుకుని దేవుడికి నైవేద్యం పెట్టడమే. కుక్కర్ చల్లారిపోయింది. ఇప్పుడు మనం మొత్తం చల్లారిన తర్వాత తీసేసి చూడండి, రైస్ చక్కగా ఉడికిపోయింది. ఇంకా మెత్తగా కావాలంటే ఏం పర్వాలేదు, ఇంకొంచెం ఎక్స్ట్రాగా నీళ్లు వేసేసి పెరుగన్నంకే స్పెషల్ గా మనము రైస్ ఉడికిచ్చేస్తే కొద్దిగా ఎక్స్ట్రాగానే మీరు నీళ్లు వేసేసి ఉడికిచ్చేసుకొని సరిపోతుంది. నేను ఇది ఇక్కడ ఎట్టి మొత్తం మెత్తగా మ్యాష్ చేస్తాను. అయితే ఆల్రెడీ మనం సాల్ట్ వేసేసాం కదా, మళ్ళీ సాల్ట్ వేయాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత చూద్దాము, సాల్ట్ అవసరం అయితే మరి కాస్త సాల్ట్ వేసుకుందాం. అయితే నేను ఎప్పుడు ఇలా కుక్కర్లో వేసినప్పుడు కానివ్వండి, బయట ఉడికించినప్పుడు కానివ్వండి, కంపల్సరీగా మెత్తగా చేసేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకుని నేను మ్యాష్ చేస్తాను. ఎందుకంటే కొంచెం ఈజీగా మ్యాష్ అయిపోతుందని సాల్ట్ వేసుకుని మ్యాష్ చేస్తాను. అలాగే నేను ఆల్రెడీ కుక్కర్లోనే అంటే రైస్ ఉడికించేటప్పుడు సాల్ట్ వేసాను కాబట్టి ఇప్పుడు కొంచెమే సాల్ట్ వేసుకున్నాను. ఇది పర్ఫెక్ట్ గా మిక్స్ అయిపోయింది. చూడండి, మ్యాష్ అయిపోయింది మంచిగా. ఎప్పుడు చెప్తూ ఉంటారు కదా, చిన్న ఉన్నప్పుడు మనం వింటూ ఉంటాం కదా, మన అమ్మ చేసే వంటలు అన్ని చూస్తూ ఉంటాము. వేడి వేడి అన్నంలో ఎప్పుడు పెరుగు వేయొద్దు అంటారు. ఎందుకంటే పెరుగు కానివ్వండి, పులిహోర పులుసు కానివ్వండి, ఏమన్నా కలిపేసి మనం ఇచ్చేసామనుకోండి, మధ్యాహ్నం వరకు ఏమవుతుంది, లేదా ఒక 2 గంటల తర్వాత చూడండి మొత్తం పీల్చేస్తుంది. ఆ వేడి అన్నము మొత్తం పీల్చేసి చప్పగా అయిపోతుంది. అందుకే ఎప్పుడైనా ఇలాంటి దద్దోజనం కానివ్వండి, పులిహోర లేకపోతే వేరే ఏవైనా కూడా కంపల్సరీగా చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత మిక్స్ చేస్తే మనకి చల్లారిన తర్వాత కూడా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో ఉంటుంది. నేను కొద్దిగా చల్లార్చుకుని ఆ తర్వాత మనం ఇందులో పెరుగు, అలాగే పాలు, కొన్ని పెరుగు స్వీట్ గా ఉండాలి అంటే కొంచెం పాలు వేసుకుని ఆ తర్వాత తాలింపు వేసుకుని మిక్స్ చేద్దాం. రైస్ అయితే చక్కగా చల్లారిపోయింది. ఇప్పుడు ఇక్కడ పెరుగు కూడా ఉంది. గట్టి పెరుగు, పల్చటి ఎలాంటి పెరుగు కావాలంటే మీరు అలాంటి పెరుగు యూజ్ చేయొచ్చు. రైస్ ని చల్లార్చుకున్న తర్వాత పెరుగు వేసి మిక్స్ చేసేటప్పుడు మరి రైస్ చల్లారిన తర్వాత ఉండలుండలుగా అయిపోతుంది కదా, మళ్ళీ ఒక్కసారి బాగా మిక్స్ చేసుకుని ఆ తర్వాత పెరుగు వేసుకోండి. అప్పుడు మనకి ఉండలు లేకుండా దద్దోజనం రెడీ అవుతుంది. మొత్తం ఇది పెరుగు రైస్ మంచి మిక్స్ అయ్యేంత వరకు మనం ఇప్పుడు మిక్స్ చేసేద్దాం. పెరుగు మిక్స్ చేసేసాను. ఇప్పుడు చూడండి, ఉండలుండలుగా లేకుండా మనకి సాఫ్ట్ గా అయిపోయింది. ఇప్పుడు కొంచెం పాలు కూడా, అలాగే మరి కొంచెం పెరుగు. మా వారికి చాలా థిక్ అయిన పెరుగు కావాలి. దద్దోజనం చేసినా కూడా గట్టిగా ఉండాలి. దద్దోజనం అంటే పెరుగు గట్టిగా ఉండాలి, దద్దోజనం కాదు. గట్టి పెరుగు వాడాలి. ఇప్పుడు తాలింపు ఇందులో వేసుకుందాం. చాలా ఎక్కువగా ఉంటే కొంచెం తక్కువగా తాలింపు వేసేసుకోండి. ఎప్పుడైనా తాలింపు వేసి ఇమ్మీడియట్ గా సర్వ్ చేసేయండి. తగినంత తాలింపు వేసేసి ఒకసారి మిక్స్. ఇంకా మనకి ప్రతి ఒక్క బైట్ లో మనకి అల్లం ఫ్లేవర్ తగులుతూ చాలా చక్కటి టేస్టీ అయిన నైవేద్యం రెడీ అయిపోతుంది. మీకు ఏ కన్సిస్టెన్సీ కావాలో ఆ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మీరు పెరుగు, కావాలంటే కొంచెం పాలు ఎక్స్ట్రాగా వేసుకుని రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ప్రతి బైట్ లో మనకి తాలింపు తగులుతుంది. అలాగే మరి ఇక్కడ నైవేద్యం పెట్టడానికి బౌల్ రెడీగా ఉంది. చూస్తే ఈ డిష్ చాలా సింపుల్, కానీ ఎవరు ఇలా అల్లం వేసి ట్రై చేసి ఉండరు. అందుకే ఈ డిష్ చేసి చూపించాను మీకోసం ఈరోజు. అల్లం వేసుకుని మరి లాస్ట్ లో కొంచెం ఏదైతే మన తాలింపు ఉందో ఆ తాలింపు లాస్ట్ లో మరి నైవేద్యం పెట్టడానికి రెడీ. దద్దోజనం తయారు చేయ విధానం. ముందుగా ప్రెషర్ కుక్కర్ లో
తగినంత రైస్ మరియు తగినన్ని నీళ్లు, కొద్దిగా సాల్ట్ వేసుకుని ఒక 3 లేదా 4 విజిల్లు వచ్చేంత వరకు లేదా రైస్ మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసి చల్లార్చుకోవాలి. ఆ తర్వాత మరొక స్టవ్ పై పాన్ పెట్టుకుని అందులో తగినంత ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినపప్పు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు, అలాగే సన్నగా చాప్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు వేసుకుని కొద్దిగా వేగనివ్వాలి. ఆ తర్వాత ఇందులో కొద్దిగా సాల్ట్ కూడా కావాలంటే వేసుకుని మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చల్లార్చుకున్న ప్రెషర్ కుక్కర్ లో ఉన్న రైస్ లో కొద్దిగా సాల్ట్ వేసుకుని మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. మ్యాష్ చేసుకున్న తర్వాత రైస్ ని మొత్తంగా చల్లార్చుకుని మరొకసారి మిక్స్ చేసి తగినంత పెరుగు, కొద్దిగా పాలు వేసుకుని బాగా మిక్స్ చేసుకుని ఆ తర్వాత ఇందులో తాలింపు పెట్టుకుని మరొకసారి మిక్స్ చేసి నైవేద్యంగా సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది. రేపు మళ్ళీ ఇదే టైంకి మన ఈ సూపర్ మామ్ షోలో దసరా సంబరాలతో మరొక స్పెషల్ అయిన డిష్ తీసుకొని వచ్చేస్తున్నాను.